ఏపీలో అమల్లో ఉన్న డీబీటీ పథకాలపై ఈసీ ఆంక్షలు విధించడంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. పథకాల అమలు కోరుతూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై విద్యార్థులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేయూత కింద నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై లంచ్ మోషన్ కింద విచారించనుంది హైకోర్టు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, హరీష, 3 కీలక పథకాలకు సంబంధించినటువంటి ఆంక్షలు ఈసీ నుంచి వచ్చిన నేపథ్యంలో లబ్ధిదారులు పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసీ ఏదైతే ఆంక్షలు పెట్టిందో, ముఖ్యంగా ఆ చేయూత పథకానికి సంబంధించి, ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి, అలాగే రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ నిధుల విడుదలకు సంబంధించి లబ్ధిదారులంతా కూడా హైకోర్టుని ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దాన్ని విచారించే హైకోర్టు కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విచారణ కూడా జరగబోతుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రభుత్వం ఈ 3 పథకాలకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేయాలంటూ కూడా ఈసీని కోరుతున్నటువంటి నేపథ్యంలో నిన్న ఏదైతే ఈసీ ఈ 3 పథకాలకి నిధుల విడుదల మంజూరు చేయొద్దు అంటూ కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో లబ్ధిదారులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థులు అకాడమిక్ ఇయర్ ఎండింగ్ కాబట్టి ఖచ్చితంగా ఫీజులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఫీజులు చెల్లిస్తేనే వాళ్ళు ఎగ్జామ్స్ రాయడం కానీ, లేదంటే సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం కానీ ఇలాంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి విద్యార్థులంతా కూడా ఆ ఫీజు రియంబర్స్మెంట్ నిధులకు సంబంధించి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మహిళలు అయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఎందుకు చేయూత అంటే ఆర్థికంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి మహిళలు కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం, ఖచ్చితంగా చేయూత విధులు విడుదల చేయాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రైతులైతే ఇన్పుట్ సబ్సిడీ నిధులు ఏదైతే రావాల్సిందో వాటికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు సంబంధించి కూడా హైకోర్టుని ఆశ్రయించారు. ఈ 3 వర్గాలకు సంబంధించి రైతులు, మహిళలు, అలాగే విద్యార్థులు ఈ ముగ్గురు కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం అనేక సార్లు ఈసీని కోరినటువంటి నేపథ్యం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో ఉన్నటువంటి పథకాలు కాబట్టి ఈ పథకాలను ఎన్నికల సంఘం నియమావళి ఎక్కడ కూడా వర్తించదు. మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా కొనసాగుతున్నటువంటి పథకాల నిధుల విడుదల అనేది జరుగుతుంది. ఒక్క ఏపీలో మాత్రమే ఈసీ ఆంక్షలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పొలిటికల్ గా దీనిపై వెనక ఉన్నటువంటి నేపథ్యంలోనే నిధుల విడుదలకు సంబంధించి ఈసీ ఆంక్షలు విధించిందంటూ కూడా అధికార పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ హైకోర్టును కూడా ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. విచారణ కూడా తీసుకున్నటువంటి హైకోర్టు దీన్ని విచారించి తన అభిప్రాయాన్ని కూడా చెప్పబోతుంది. అయితే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తున్నటువంటి గత ఎన్నికల్లో కూడా ఇలాంటి సాంప్రదాయం ఎక్కడ కూడా లేదు. దీంతో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో ఉన్నటువంటి పథకాల నిధులు విడుదల చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏపీలో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుందంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. నిన్న సీఎం జగన్ కూడా చెప్పారు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చాలా విషయాలన్నీ కూడా జరుగుతున్నాయి, కుట్రలు కూడా జరుగుతున్నాయి, అధికారులను ఇష్టం వచ్చినట్టు బదిలీ చేస్తున్నారు. దాంతోపాటు కొనసాగుతున్నటువంటి పథకాలు నిధుల విడుదలను కూడా అడ్డుకుంటున్నారు. ఏదైనా జరగవచ్చు, ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం సల్లంగిల్లుతుందంటూ కూడా సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం అనేది ఏపీ రాజకీయాల హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. హరీష, రైట్, థ్యాంక్ యూ దుర్గా. ఇది ఏపీలో డీబీటీ పథకాల అమలులో ఈసీ ఆంక్షలకు సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ ను లబ్ధిదారులు దాఖలు చేశారు. దీనిపైన ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టబోతోంది. ప్రధానంగా ఏదైతే ఈ 3 పథకాలకు సంబంధించి నిధులు విడుదల ఆపేయాలని చెప్పేసి ఏదైతే ఆంక్షలు విధించిందో ఈసీ, దానికి సంబంధించి ఇటు విద్యార్థులు అలాగే రైతులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ ఎండింగ్ కావడంతో ఫీజులు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఈ టైంలో నిధులను ఆపేసినట్లయితే తాము తీవ్రంగా నష్టపోతామని కూడా విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఇటు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టబోతోంది. మరి ఎటువంటి తీర్పు వెల్లడిస్తుందన్నపై కూడా సర్వత్రా ఒక ఆసక్తి అయితే నెలకొంది. చేయూత నిధుల విడుదలపై ఈసీ నిరాకరించడంతో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ లంచ్ మోషన్ కింద హైకోర్టు విచారించబోతోంది.
ఏపీలో అమల్లో ఉన్న డీబీటీ పథకాలపై ఈసీ ఆంక్షలు విధించడంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. పథకాల అమలు కోరుతూ ఏపీ హైకోర్టులో లబ్ధిదారులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన హైకోర్టు విచారణ చేపట్టబోతోంది. ప్రధానంగా విద్యా దీవెన అలాగే ఇన్పుట్ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై విద్యార్థులు అలాగే రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విద్యా దీవెన నిధులు ఆగిపోతే తాము ఫీజులు చెల్లించలేము. ఈ సమయంలో అంటే అకాడమిక్ ఇయర్ ఎండింగ్ కాబట్టి ఈ సమయంలో ఫీజులు ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ నిధులను ఆపేసినట్లయితే తాము తీవ్రంగా నష్టపోతామని ఒకవైపు విద్యార్థులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు చేయూత కింద నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై మహిళా సంఘం సభ్యులు కూడా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై లంచ్ మోషన్ కింద విచారించనుంది హైకోర్టు.